పోటీ చేస్తున్నారు కదా, చేస్తున్నా లేదా? అంటే ఇప్పుడు ఇందులో దీని ప్రభావం లేదంటారా? కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి, మీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత లిక్కర్ స్కామ్లో, సరే ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చారు, ఆఫ్ కోర్స్ హ్యాపీ మీకు అందరికీ, మీరు చెప్పుకోవడానికి కూడా ఉంది. కానీ ఆమె జైలుకు పోయిన సందర్భంగా ఎన్నికలు వచ్చాయి. జైలుకు వెళ్ళడం మొదటి కేసు, తర్వాత జైలుకు వెళ్ళాక పార్లమెంట్ ఎన్నికలు. దాని ప్రభావం ఏం పడలేదా? మీ పార్టీ మైలేజ్ ఏమైనా డ్యామేజ్ కాలేదా మీకు పార్టీకి? ఆ యొక్క ప్రయత్నం చేసిండ్రు, అందులో కొంతమంది ప్రజలు నమ్మిండ్రు. కానీ లిక్కర్ అనేది లిక్కర్ స్కామే కాదు, లిక్కర్ పాలసీ, అది ఆ గవర్నమెంట్ యొక్క పాలసీ. మనని అనవసరంగా అందులో ఇరికిచ్చిండ్రు తప్ప వాళ్ళు ఇలా ఈ 5.5 నెలల కాలంలో కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత, కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత, ఇవాళ వాళ్ళు చేసిన మొత్తం కూడా విచారంలో ఒక చిన్న ఉదాహరణ కానీ, చిన్న సంఘటన కానీ, ఇవాళ వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయినరని కానీ, తప్పు చేసినని కానీ, ఒక పైసా వీళ్ళ అకౌంట్ నుంచి వెళ్ళి ఇంకో అకౌంట్ కానీ, ఇంకో అకౌంట్ నుంచి వెళ్ళి కవిత గారి అకౌంట్కి వచ్చిందని కానీ ఎక్కడ కూడా తేల్చలే. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, ఖచ్చితంగా న్యాయము చట్టం ఉన్నది, చట్టబద్ధంగా కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది. ఆ వారు చెప్పిన విధంగానే చాలా సంవేదంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారిని కుటుంబం ఉన్నారు. అందుకే ఇవాళ మొత్తం కూడా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు ఏం చెప్పారు, అసలు ఎక్కడ కూడా ఏదన్నా సంఘటన మీరు ఈమె నేరం చేసినందుకని ఉపయోగపడ్డదని చెప్పేసి, కానీ నేరం చేసినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు సవాల్ విసిరితే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్క సంఘటన ఏదన్నా చెప్పండి ఆమె నేరం చేసింది ఇంకా అందులో పెట్టడానికి అని చెప్పేసి మీరు అని ఉన్నదా అంటే, ఇన్ని రోజులు లక్షల పేజీల మొత్తం కూడా గ్రంథాలు తయారు చేసి సిబిఐ కానీ ఇవాళ ఈడీ కానీ ప్రజెంట్ చేసింది, ఎక్కడ కూడా ఒక్క సెంటెన్స్ కూడా ఇవాళ కేసీఆర్ గారి కూతురు కవిత దిక్కు చూపించలే. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు కొంత బాధపడ్డారు. అంటే అదే అడగబోతున్నాను నేను. అంటే కవిత సొంత కూతురు, అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, కవితతో అటాచ్మెంట్ కూడా కేసీఆర్కి ఉంది కాబట్టి ఆమె జైలుకి వెళ్ళినప్పుడు కానీ, ఆ మధ్యకాలంలో కానీ మీరు చాలా సందర్భాల్లో కలిసి ఉంటారు. వచ్చిన తర్వాత కూడా కవిత కలిశారు, మీరు కూడా వెళ్ళి కలిశారు. ఏంటి అంటే కేసీఆర్ మానసిక స్థితి కానీ, ఫీలింగ్ కానీ ఏంటి ఈ ఇష్యూ మీద? ఖచ్చితంగా చాలా అటాచ్మెంట్ ఉంటుంది కేసీఆర్ గారికి కవిత అంటే. చాలా బాధపడ్డారు, ఒక అగ్నిపర్వతం లాగా ఉన్నారు. ఇప్పుడు కూడా మాట కూడా అన్నట్టున్నారు ఎవరితోటో, మాతోనే చెప్పారు అగ్నిపర్వతంలో ఉన్నాను అనే వర్డ్. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుండొచ్చు, ఒక్కోసారి మెకానికల్గా ఉండొచ్చు. పార్టీకి అవసరమైనప్పుడు అవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే ఒక కమాండర్ లాగా ఖచ్చితంగా మాకు సలహాలు ఇచ్చి ఉండొచ్చు. ఏది చేసినా కూడా ఈ 4.5 నెలల కాలంలో ఖచ్చితంగా అత్యంత ఎక్కువగా బాధపడ్డ దానిలో కేసీఆర్ గారు. చాలా లోపల కూడా లోపల కుమిలిపోతారు ఖచ్చితంగా. అరే చేయని దానికి అవును అనవసరంగా ఒక అమ్మాయిని తీసుకుపోయేలా కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ గారి కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ పార్టీ మీద కోపంతో, కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఇలా కేంద్ర ప్రభుత్వం పెద్దలు చేసిన నిర్వాహకం చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది అనేది ఏంటంటే, నిజంగా కేసీఆర్ మీదనో ఆ పార్టీ మీదనో కోపం ఉంటే కవితను పెట్టాల్సిన అవసరం లేదు జైల్లో. కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్నో, గత ప్రభుత్వంలో మంత్రులు కీలక పొజిషన్లో ఉన్నారు, వాళ్ళని పెడతారు. కవిత చేసింది కాబట్టే జైలుకు పంపారు అని కూడా కొందరు అంటారు. వాళ్ళ మీద అనేక సార్లు కూడా ఇలా ఈడీ గానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేసిండ్రు, ఎక్కడ ఏం దొరకలేదు. అంటే కవిత దొరికిందా? కవిత గారి దగ్గర వాళ్ళ దగ్గర ఫోన్లో వాళ్ళతో మాట్లాడిందని చెప్పేసి, ఎవరితోనో మాట్లాడడం సహజం. తన దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు మాట చెప్తే సహజం. వాళ్ళ యొక్క పాలసీలో వీళ్ళు భాగస్వాములు, ఇక్కడ వీళ్ళ యొక్క దోస్తులు ఎవరైనా అయితే అయిండొచ్చు. అంతే తప్ప కానీ ఆమె యొక్క ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆమె డబ్బులు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ, లేకపోతే అందులో వాళ్ళు చెప్పినట్లు కూడా ఎక్కడ నేరారోపణ ఎక్కడ రుజువు కాలేదు.